స్వదేశంలో టీమిండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన 2 టెస్టు మ్యాచ్ల సిరీస్లో రోహిత్ సేన అదరగొట్టింది. ఈ పర్యటనకు ముందు పాకిస్తాన్ని ఓడించి జోష్ మీద ఉన్న బంగ్లాదేశ్ జట్టు టీమిండియాను కూడా ఓడిస్తామంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయింది. అయితే పర్యాటక జట్టైన బంగ్లాని క్లీన్ స్వీప్ చేసి టీమిండియా వారికి గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ ఓటమితో బంగ్లా గాలి మొత్తం పోయిందనే చెప్పాలి. ఈ సిరీస్లో 2 టెస్టు మ్యాచ్లో టీమిండియా సాధించిన విజయం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. వర్షం కారణంగా దాదాపు 2.5 రోజులు మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయినప్పటికీ చివరి 2 రోజుల్లో విజయం కోసం రోహిత్ సేన ఆడిన విధానం చూసి క్రికెట్ ప్రపంచం మొత్తం జేజేలు కొట్టింది. ముఖ్యంగా టీ20కి మించిన బ్యాటింగ్తో రెచ్చిపోయి టీమిండియా కాన్పూర్లో విధ్వంసం సృష్టించింది. ఇక ఈ చారిత్రాత్మక విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సిరీస్ ఆరంభం నుండి జట్టు మొత్తం ఒకటే అనుకున్నాం. ఎలా అయినా ఈ 2 మ్యాచ్లు గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో అగ్రస్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకోవాలి అని మా కుర్రాళ్లు మైదానంలో మా ప్రణాళికలను చక్కగా అమలు చేశారు. ముఖ్యంగా 2 టెస్టు మ్యాచ్లో వర్షం కారణంగా మ్యాచ్ డ్రా అయిపోతుంది అనే అనుమానాలు కలిగాయి. అయితే అటువంటి పరిస్థితుల్లో మా జట్టు మొత్తం ఒకటే నమ్మాం, ఈ మ్యాచ్ మనం గెలిచి తీరుతామని. ఆ నమ్మకాన్ని జట్టులో ప్రతి ఒక్కరూ కట్టుబడి అంతే అద్భుతంగా ప్రత్యర్థిని ఒత్తిడికి లోను చేశారు. మాకు విజయం దక్కేలా చేశారు. ఇక యువకులతో కూడిన ప్రస్తుత టీమిండియాని చూస్తుంటే గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరూ వారికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా జైస్వాల్ ఈ సిరీస్ ఆడిన తీరుని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. ఒక ఓపెనర్కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ జైస్వాల్లో ఉన్నాయి. అతడు భవిష్యత్తులో టీమిండియాకి చాలా కీలక ఆటగాడిగా ఎదుగుతాడు. మరోవైపు రీఎంట్రీలో అదరగొట్టిన పంత్ని కూడా మెచ్చుకోవాలి. ఇక శుభ్మన్ గిల్, రాహుల్ ఆరంభంలో తడబడినా చక్కగా కంబ్యాక్ అయ్యారు. బౌలింగ్ విభాగం కోసం చెప్పడానికి ఏం లేదు, వారి వల్లే మా టార్గెట్ని మేము సులభంగా చేరుకోగలిగాం. చివరిగా జట్టు హెడ్ కోచ్ గంభీర్కి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. అతడు నిరంతరం జట్టుతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ అందిస్తూ కుర్రాలలో ఉత్సాహం నింపాడు. నిజంగా అలాంటి ఒక కోచ్ జట్టుకి ఎంతైనా అవసరం. మొత్తంగా టీమిండియా భవిష్యత్తు యువకుల చేతుల్లో భద్రంగా ఉంది అని చెప్పగలను అని రోహిత్ ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.